బారిస్టర్ పార్వతీశం. ఈ పేరు మీరు ఎప్పుడైనా విన్నారా? ఖచ్చితంగా వినే ఉంటారు. ఎందుకంటే మీ చిన్నతనంలో ఇదొక అద్భుతమైన కథ. నిజానికి ఈ కథ వినే ప్రతి ఒక్కరికి కూడా ఆ కథలోకి వెళ్ళి స్వయంగా పార్వతీశం గారితో ఉన్నట్లుగా ఈ కథ వినే ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ 1. రండి కథలోకి వెళ్ళిపోదాము. ఆగండి, కొత్తగా ఈ ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వెళ్దాం రండి. 1వ భాగం. మాది మొగల్తూరులేండి. మొగల్తూరు అంటే ఏమనుకుంటున్నారో, చరిత్రలో చాలా ప్రసిద్ధికెక్కిన మహానగరం. అక్కడ కోటబృజులు, విశాలమైన గోడలు చూస్తేనే అది ఎంత పట్టణమో, ఎంత ప్రసిద్ధమైనదో, ఎన్ని యుద్ధాలు చూసిందో, ఎన్ని శత్రు సైన్యాలను సంహరించిందో తెలుసుకొని రాసినవాడు ఎవ్వడూ లేడు గాని నిజంగా మంచి చరిత్రకారులు ఎవరన్నా ఇక్కడ కూర్చొని ఈ చరిత్ర వ్రాసి ఉంటే ఎన్ని రహస్యాలు బయటపడేవో, మాటుపడిన చరిత్ర రహస్యాలు ఎన్ని వెలుగులోకి వచ్చేవో. ఇవన్నీ సరిగ్గా అవగాహన చేసుకొని వ్రాసి ఉంటే మన ఆంధ్రుల చరిత్ర, మొగల్తూరు రాజుల పరాక్రమము, వారి రాజ్యాంగ పద్ధతులు, వారు చేసిన దానధర్మములు ఎన్నెన్ని బయటపడేవో. మా నర్సాపురం తాలూకా అంతా ఎంత సంతోషించి ఉండేదో. నేటికి మా రాజులు అంతర్వేదికి వెళ్ళి రథోత్సవం నాడు రథం లాగటానికి ఆ గొలుసుల మీద చెయ్యి వేస్తేనే కానీ ఎన్ని వేల మంది ప్రయత్నం చేసినా ఆ రథం కదలదు తెలుసునా. అలాంటి మహత్తు ఈనాటికి వారి చేతులలో ఉంది అంటే ఆనాడు వారెంతటి వారో ఊహించుకోవచ్చు. ఆ ఊళ్ళో జన్మించటం నాకు చాలా గర్వకారణం. మా ఇంటి పేరు వేమూరివారు. వేమూరివారు కూడా మొగల్తూరు పరిపాలకులలో పుట్టినవారే. ఆ స్థానంలో పేరుగన్న విద్వత్ కుటుంబం మాది. ఆ రాజ్యాన్ని తీర్చిదిద్దటంలో, ప్రభువులందరినీ మంచి మార్గాన నడిపించటంలో, వారి చేత దానధర్మాలు చేయించటంలో, బీదసాదలను కనిపెట్టడంలో మా వాళ్ళు చాలా సాయపడ్డారు. ఇప్పటికీ వారి మీద మాకు, మా మీద వారికి ఎంతో గౌరవము, అభిమానము. వారికి ఏ విషయంలో, శాస్త్రంలో కానివ్వండి, లౌక్యంలో కానివ్వండి, ఏ సందేహం వచ్చినా తిన్నగా గుర్రబండి వేసుకొని మా తాతగారి వద్దకు వచ్చి ఎంతో భయభక్తులతో వారి సమక్షమందు కూర్చొని వారి సందేహాలు విన్నవించుకొని నివృత్తి చేసుకొని సెలవు తీసుకొని వెళ్ళేవారని చాలామంది చెప్పగా విన్నాను. అలాగే మా నాన్నగారిని కూడా గౌరవించేవారు. ఇంక నేను పెద్దవాడినైతే నాకు అటువంటి గౌరవ మర్యాదలే జరుగుతాయని నా తోటి వాళ్ళంతా అంటూ ఉండేవారు. సరే, దానికేంలేండి, ఇది ఎప్పుడో జరగబోయే సంగతి. నేను చిన్నప్పుడు 5, 6 క్లాసుల వరకు అక్కడే చదువుకున్నాను. మా గురువు గారికి అక్కడ అంతమంది పిల్లలున్నా నేనంటే ఎంతో ముద్దు. నన్ను దగ్గర కూర్చోపెట్టుకొని ఎంతో సరదాగా నా చేత అక్షరాలు దిద్దించటం నాకు బాగా జ్ఞాపకం. 4వ క్లాసు అయిన తరువాత నన్ను చదువుకు నర్సాపురం పంపాలని మా నాన్న ప్రయత్నం చేస్తుంటే నన్ను విడిచి ఉండలేక అంత దూరం పంపవద్దని, నాకు భోజన సదుపాయం బాగుండదని మా అమ్మ పట్టుపట్టడం చేతను మరో 2 ఏళ్ళు మొగల్తూరులోనే కాలక్షేపం చేశాను. మా అమ్మ మాట ఎలా ఉన్నా ఆ ఊరు విడిచిపెట్టడం అంటే నాకు ఏదో బెంగ, భయము అనిపించేది. నాకు ఇక్కడ బోలెడంత మంది స్నేహితులు. వాళ్ళందరికీ నేనంటే ఇంతింతని చెప్పలేని అభిమానము. ఏంరా పార్వతీశం, నువ్వు వెళ్ళిపోతే ఎలాగురా? నిన్ను విడిచి మేముండలేమురా, మేము మీతోటే వస్తాంరా అనేవాళ్ళు. నేను నవ్వుతూ, ఏడ్సార్లేండి, నోరు మూసుకొని చదువుకోండి, ఇక్కడే వెర్రిమొర్రి వేషాలు వెయ్యకండి. నేను నర్సాపురం నుంచి పై చదువులకు ఏ రాజమండ్రియో మద్రాసో వెళతాననుకోండి, అక్కడికి మీరు ఎలా రాగలరు? ఎవరుండే చోట వాళ్ళు ఉండాలి కానీ అందరూ అన్ని చోట్లకి వెళ్ళగలరేమిటి అంటే, ఏం
ఎందుకు రాలేవేమిటి అని ఒక మిత్రుడు ప్రశ్నించాడు. నీ మొహం ఏమాత్రం వస్తావో చూస్తాను. నేను అమాంతం ఈ కాలవలో దూకి ఈ పక్క నుంచి ఆ పక్కకు ఈదుకెళతాను. చేతనైతే నన్ను పట్టుకో చూద్దాం అంటూ కాలవ వైపు పరిగెత్తాను. వద్దురా బాబు, వెళ్ళకురా, వాడు ఊరికినే అన్నాడు కానీ నీతోటి పందెం పరిగెత్తను. వాళ్ళందరూ నా వెనకాలే పరిగెత్తుకొచ్చి నేను నీళ్లల్లో దిగబోతుంటే నన్ను గట్టిగా పట్టుకొని, వద్దురా బాబు, నీతో మాకు పందెమేమిటి? నీ సంగతి వేరు, నీ సందర్భం వేరు. ఈ పందెం కోసం నువ్వు నీళ్లల్లో దిగితే మీ నాన్న మమ్మల్ని అందరినీ చంపేస్తాడు. ఇంకా ఊళ్ళో బతకనివ్వడు. రా పోదాం ఇంటికని నన్నేదో గొప్పగా ఊరేగించి తీసుకెళ్ళినట్లు నవ్వుతూ కేరింతలు కొడుతూ సరదాగా తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర దిగబెట్టారు. వాళ్ళందరికీ నేనంటే అంత అభిమానం. వాళ్ళకే కాదు, ఊళ్ళో అశేష జనానికి ఎందుకో నేనంటే ఎంతో అభిమానం. ఏ ఆటల్లోకెళ్ళినా నేనే గెలుస్తుండేవాడిని. ఏ జామ తోటల్లోకో ఏ మామిడి తోటల్లోకో వెళ్ళినా అక్కడ యజమానులున్నా నౌకర్లున్నా నాకు బోలెడన్ని కాయలు కోసిచ్చేవారు. నా తోటి కుర్రవాళ్ళెవరైనా పొరపాటున ఒక్క కాయ కొయ్యబోతే హడలుగొట్టి పంపేసేవారు. ఇలా మగాళ్లే కాదు, ఆడవాళ్ళందరికీ కూడా నేనంటే ఎంతో ముద్దు. ఇప్పటికీ తలుచుకుంటే ఎంతో సిగ్గుగా ఉంటుంది. నా పుట్టినరోజు వచ్చిందంటే చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందరూ పేరంటానికి వచ్చి వెళ్ళేటప్పుడు అందరూ నన్ను ముద్దెట్టుకొని మరీ వెళ్ళేవారు. నాకెంతో అసహ్యంగానూ చిరాగ్గానూ ఉండేది. నేనోసారి మా అమ్మతో గట్టిగా అన్నాను కూడాను. ఏమిటమ్మా అసహ్యంగాను? వీళ్ళందరూ నన్ను ఇలాగా ముద్దు పెట్టుకోవడం ఒళ్ళు మండిపోతుంది. నేనేమన్నా ఆడపిల్లననుకున్నారేమిటి? ఇలా అయితే ఇంక నేను అసలు వచ్చే ఏడు పుట్టనే పుట్టను. నువ్వు పుట్టినరోజు చెయ్యొద్దు. నాకెంత చిన్నతనంగా ఉందో తెలుసా? అందులోనూ మరే ఈ వెధవ వాళ్ళంతా కూడా ముద్దు పెట్టుకుంటారేమిటంట. వాళ్ళు అలా ముద్దు పెట్టుకోవచ్చటే అమ్మా, వాళ్ళు వెధవ్వాళ్ళు కదా, మడి ఉండొద్దు అన్నానోసారి. మా అమ్మ వాళ్ళు విరగబడి తెగ నవ్వి మరీ ముద్దు పెట్టుకున్నారు. నా చిన్నతనంలో అలా ఎంతో సరదాగా అన్నీ జరుగుతూ ఉండేవి. అన్నారు కదా. తరువాయి భాగం అంటే రెండో భాగం రేపు చెప్పుకుందాం.